రేవంత్ సర్కారుపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై చర్చించే దమ్ము ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. యథావిధిగా 2-3 రోజులు సభ నిర్వహించాలని సూచిస్తోందని, ఇందులో కూడా ఒక రోజంతా పవర్ పాయింట్ పేరుతో సమయం వృధా చేసే అవకాశం ఉందన్నారు. కేసీఆర్తో రేవంత్ ఒప్పందం చేసుకున్నారని, వీరిని వారు కాపాడుకుంటున్నారన్నారు. తొండలు చెరగొడతా అని రేవంత్ ఇప్పుడు ఎదురెళ్లి దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. సమస్యలు ఈ రాష్ట్రంలో కొట్టిమిట్టాడుతూ ఉంటే ఈ సమస్యల మీద చర్చించే దమ్ము ధైర్యం లేనటువంటి ప్రభుత్వం మళ్ళీ యథావిధిగా ఎప్పటిలాగే మళ్ళీ 3-4 రోజుల్లో ఈ వింటర్ సెషన్ ని కూడా క్లోజ్ చేసే విధంగా ఈ రోజు బీఏసీలో మాట్లాడడం జరిగింది. ఒక రోజంతా కృష్ణా జలాల మీదనో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనో కేవలం సమయం వృధా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు పూర్తిగా కేసీఆర్ గారికి మిత్రుడిగా మారి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఈ రోజు కాళేశ్వరం నుంచి డైవర్ట్ చేయడానికో ఇతర ప్రజా సమస్యల నుంచి గతంలో చేసినటువంటి అనేకమైనటువంటి ఆరోపణల అంశంలో వారిని జైల్లో పెడతానని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్క ఇన్వెస్టిగేషన్ చేయించకుండా కాలయాపన చేస్తున్న దాన్ని బట్టి ఈ రోజు చాలా స్పష్టంగా అర్థమైంది. రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి తొండ జరగొడతా అంటాడు, ఇలా కేసీఆర్ దగ్గర పోయి దండాలు పెడతాడు. తొండలు జరగొడతా అని చెప్పి దండాలు పెట్టే రేవంత్ రెడ్డి ఈ రోజు ఇద్దరు వ్యవహారం బయటపడ్డది. ఇద్దరు కలిసి ఏదో ఒక రకంగా సమయం వృధా చేసి ఏ సమస్య ప్రజా సమస్య చర్చకు రాకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి హిల్ట్ పాలసీ మీద ఎందుకు చర్చకు రావడం లేదు? ఈ రోజు గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి, లేకుంటే నువ్వు అమెరికా పోయేసి అక్కడ పెట్టుబడులు అని చెప్పేసి రకరకాలుగా హైప్ తీసుకొచ్చినావు కదా రేవంత్ రెడ్డి. దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము ధైర్యం నీకున్నదని అడుగుతా ఉన్నాం. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు పెట్టుబడులన్నీ ఎక్కడికి పోయినాయి? దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని అడుగుతా ఉన్నాం. ప్రతి వర్గానికి మీరు ఇచ్చినటువంటి హామీల గురించి డిస్కషన్ చేసే దమ్ము ధైర్యం మీకు లేదా అని అడుగుతా ఉన్నా.